ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పవర్ పాయింట్లో యానిమేషన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది నేర్పిస్తాను. యానిమేషన్ అదేంటంటే మీరు ఇప్పుడు మీ నేమ్ రాసుకున్నారు కదా, మీ నేమ్ని మూవ్ అయ్యే విధంగా చేయొచ్చు, అంటే మీ నేమ్ కదిలే విధంగా చేయొచ్చు. సో ఏ విధంగా చేయొచ్చు అనేది మీకు నేర్పిస్తాను, రండి. యానిమేషన్ అంటే ఇక్కడ మనం రాసినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మన నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, ఫాదర్ ఫోన్ నెంబర్ కానీ, ఇవి డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ మనకి యానిమేషన్గా వస్తాయి. ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, ఇక్కడ ఇది హోమ్ ట్యాబ్లో ఉంది కదా, నేను యానిమేషన్ ట్యాబ్కి వస్తున్నాను. వచ్చానా? సో ఇక్కడ మీకు ఏమీ హైలైట్ అయ్యి లేవు, మీకు ఎక్కడైనా క్లిక్ చేసినా కూడా ఏమీ హైలైట్ అవ్వట్లేదు, ఏమీ హైలైట్ అయ్యి లేవు కదా. కానీ ఇక్కడ నేను ఏదైనా ఇన్ఫర్మేషను, అంటే మన నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఇట్లా మనం ఏదైనా టైప్ చేస్తే అది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ హైలైట్ అవుతాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని నేను సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? నా మౌస్ని నా టెక్స్ట్ వైపు, అంటే నా నేమ్ వైపు అలా నెమ్మదిగా తీసుకెళ్తే సింగిల్ యారో కాస్త 4 యారోస్గా మారుతుంది. చూడండి, మారింది కదా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని చూసారా, ఇప్పుడు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా ఎలా మారుతుందో? గుడ్. ఇప్పుడు నేను సెకండ్ స్లైడ్కి వచ్చాను, మై ఫాదర్ నేమ్ ఈజ్ అనే దగ్గర. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? నెమ్మదిగా యారోని ఎదరికి తీసుకెళ్ళాలి. ఎస్, సెలెక్ట్ చేసానా? ఇప్పుడు ఇక్కడ దేన్నైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ స్టార్ షేప్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేశాను. బాగుందా? మళ్ళీ ఇక్కడికి వస్తున్నా, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేశాను, ఈ బాక్స్ని సెలెక్ట్ చేసి ఎస్, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. బాగుంది కదా. గుడ్.